సచివాలయాలు వ్యవస్థలు అన్ని చేశాడు. వాస్తవమే ఓడిపోయాం. ఇందాక చాలా మంది అంటుంటారు ఇప్పటికి సంవత్సరం అయింది. చాలా మంది నా దగ్గరికి వచ్చేమంటారంటే, ఏందన్నా ఇన్ని పనులు చేశారు, ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఇంత సంక్షేమం చేశాం, ఇంటింటికి డబ్బులు పంపించాం, లేదు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎవరు మండలాలు పోకుండా గ్రామాల్లో చేశాం, స్కూళ్లు బాగు చేశాం, హాస్పిటల్ ఇచ్చాం, జాతీయ రహదారులు చేశాం, వరకిప్పుడు సారికి శాంక్షన్ ఇప్పించాం, అసలు చెయ్యింది ఏంటి? ఇన్ని కుటుంబానికి దాదాపు ₹1,00,000 2 లక్షలు వచ్చేటట్టు చేశాడు, అయినా ఓడిపోయామే అంటారు. ఇదో బాధ మాకు. డబ్బులు పెట్టి అప్పులు పాలే ఓడిపోయి మళ్ళీ మనోళ్ళు వచ్చి ఎందుకు ఓడిపోయాం అంటుంటారు. ఏం చేస్తాం? కొన్నిసార్లు కష్టం కాలం రూపంలో వస్తుంటుంది. మహాభారతంలో సన్నివేశం ఉంది. యుద్ధం అయిపోయింది, పాండవులు గెలుస్తారు. భీష్మాచార్యుడి దగ్గరికి బొమ్మంటాడు శ్రీకృష్ణుడు. పోయి భీష్మాచార్యుడి దగ్గర అంపసాయం మీద ఉన్నాడు. నీతి నేర్చుకో ధర్మరాజు, అటువంటి మహానుభావుడు పోతే చెప్పేవాడు లేడయా నీతి అంటాడు. ధర్మరాజు పోతాడు. పోయిన వెంటనే భీష్మాచార్యుడు, అబ్బా ఏం గెలిచారా, ఇంకా రాజ్యమంతా మీదే కదా నల్లా. ఒకటే మాట అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజు సుతుండట ధన్వి, శాస్త్రోద్వేజకమైన గాంధీవము విల్లు అట, సారథి సర్వయోగ సంయోజకుడైన చక్రి ఉగ్ర గదాధరుండు భీముడై యాజికి తోడు వచ్చినట. ఈ పాండవులకు ఆపద కలుగుట ఏ విచిత్రం, ఎంత చిత్రంరా. యావత్ భరతఖండానికి రాజు ధర్మరాజు. ఏముందిలే ధర్మరాజు పాపం ధర్మరెరిగినోడు, యుద్ధంలో కొట్టేద్దామంటే పక్కన ఎవడుంటాడు? గాంధీవము ధరించిన అర్జునుడు. ఇంతేనా అంటే సర్వయోగ సంయోజకుడైన చక్రి శ్రీకృష్ణుడే రథసారథి. పోనీలే ఆగబరిచి నలుగురిని కొడదామంటే పక్కనే ఉగ్ర గదాధరుండు భీముడై యాజికి తోడు వచ్చినట. అంటే భీముడు ఎప్పుడు పక్కనుంటాడు. అయినా ఆ ముందు రోజు అశ్వత్థామ వచ్చి పాండవుల్ని, ఉప పాండవులు పిల్లలందరినీ చంపేస్తాడు ముందు రోజు. మరి ఇంత బల పరాక్రమాల పిల్లలే చనిపోతే మరి ఇన్ని పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటం ఒక వింత. కాలం రూపంలో వస్తుంటుంది. కష్టం కాలం ఎతురతిక్రమ అన్నారు. కానీ ఏం చేస్తాం, ప్రజలు కూడా ఆశాజీవి. అబద్దాలు నమ్మటం కొన్నిసార్లు ప్రజలు ఏం చేయలేరు. ఈ రోజున ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ల ముందు చూసాం, అది ఇస్తాం ఇది ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 3 ఇస్తావు 4 ఇస్తామంటే నమ్మారు, పాపం మోసపోయారు. కానీ సంవత్సరంన్నరలోనే ఈ రోజు ఒకటే అంటున్నారు, ఆ జగనన్న ఉంటే ఇలా ఉండేది కాదు కదా అని. సంవత్సరంన్నరలోనే అంటున్నారంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయినా సరే ఇంత పేరు ఇప్పుడు వచ్చేది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు పేరీ చేసుకుంటున్నారు.